అందరికీ నమస్తే. మహాన్యూస్ టీవీ ఛానల్ పైన నిన్న దాడి జరిగింది. అక్కడ 2 కార్లు అద్దాలు పలిగిపోయినటువంటి పరిస్థితి, లోపల ఆఫీసులో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది దాన్ని ఖండించారు, కొంతమంది దాన్ని సపోర్ట్ చేశారు. ఈ వ్యవహారం ఎట్లా నడిచింది, ఏం నడిచింది అని అన్నీ చెప్పుకునే కంటే ముందు ఈ మహాన్యూస్ టీవీ ఛానల్ యజమాని ఓనరు ఒక ఆంధ్ర ఆయనే. మరి ఆంధ్ర ఆయనకి ఎట్లొచ్చే పర్మిషను? మరి గతం మనం 10 ఏళ్ల నుంచి పాలించినటువంటి పాలనలో ఈయనకి ఏ రకంగా వచ్చాయి? మరి ఈయన ఆస్తులు ఇక్కడ ఎందుకు ఉండే? ఇప్పుడు ఈ దాడి చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తించుకోవాలి. సరే, వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల దుండగుల ఎవరో అది కేటీఆర్ గారు తర్వాత దానికి సమర్థించి మాట్లాడారు. నా మీద ఇట్లా థంబ్నెయిల్స్ పెట్టడం కరెక్ట్ కాదని వాస్తవానికి వ్యతిరేక థంబ్నెయిల్స్ పెట్టి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికి లేదు. సరే, ఆ ఎపిసోడ్ అంతటికి నిన్న జరిగినటువంటి దృశ్యాలంతా చూసినాం. ఒక పక్క ఖండించరు కొంతమంది, మరో పక్క దాన్ని ఇది ఏ రకంగా జరుగుతుందని కొంతమంది ఖండించినటువంటి పరిస్థితి, సమర్థించినటువంటి పరిస్థితి నిన్న చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో చోటు చేసుకున్నది. మరి వీళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు? ఈ శాటిలైట్ ఛానల్ని ప్రోత్సహించింది ఎవరు? తెలంగాణ వస్తే వీళ్ళందరినీ ఎల్లగొడతాం, మా తెలంగాణకే నీళ్లు, నిధులు, నియామకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మాకే అని చెప్పినటువంటి మనమే కదా. ఈ దాడి చేసినటువంటి వీళ్ళకు కొంచెం అవగాహన ఉండాలి. ఈ మెగా కిట్టిగాడు ఎవడు? ఎందుకు తెలంగాణలో కాంట్రాక్టర్ ఎవరు దొరకకపోవునా దోలాడితే? ఈయనకు ఇంత పెద్దగా ఉండొచ్చునా మీసాలు మెగా కిట్టయ్యకు? తెలియక అడుగుతున్నా నేను. ఈ ఏంది రాజకీయ నాటకీయ పరిణామాలు ఏంది? గతంలో మీరే కదా పరిపాలించింది, మరి వాళ్ళని ఎవడుండని ఏమన్నాడు? వాళ్ళ ఆస్తులపైన రైడ్స్ చేయకపోయారు? వాళ్ళ శాటిలైట్ ఛానళ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇలా పోయి మీ మీద వ్యతిరేకంగా ఆ న్యూస్ ఛానల్ వ్యవహరిస్తుందని దాడి చేశారు. మీది పోయేదేం లేదు, ఆయనది పోయేదేం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక అపకీర్తే కదా. దీన్ని ఒక రాజకీయ పరిణామానికి తిప్పినటువంటి పరిస్థితే కదా ఇది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చే కదా. ఇక్కడ తెలంగాణలో దౌర్జన్యాలు జరుగుతాయనే, ఇక్కడ ఉంటే సురక్షితంగా ఉండే పరిస్థితి లేదు, ఈ రకంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయనే పరిస్థితి చేపట్టడానికా ఇవన్నీ చేసేది? మీ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళను ప్రోత్సహించింది మీతోటి దాడి చేయించిన నాయకులే కదా. నిన్నటి నుంచి ఇది మొత్తం రౌండ్ అప్ అవుతుంది న్యూస్. వీళ్ళు పోయి అద్దాలు బద్దలు కొట్టిరు, మంచిగానే ఉన్నది. మళ్ళీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ భవన్లోకి వచ్చి, అక్కడ ఉన్నటువంటి ఆ తెలంగాణ భవన్కి వచ్చి పోలీసులు దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసుకుపోయారు, మంచిగానే ఉన్నది. మరి అసలు దొంగవలు? కొంతమంది నిన్న నిన్ననో ఖండించారు, ఇలా సమర్థిస్తున్నారు. ఎటుపోతున్నది ఈ వ్యవస్థ? ఎటుపోతున్నది? న్యూస్ ఛానళ్లను ఈ రకంగా మార్చింది గత 10 ఏళ్ళు పాలించిన మనమే కదా.
అంటే మంచిగా వేస్తేనేమో, అనుకూలంగా వేస్తేనేమో ఏం కాదు, కొంచెం ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే రాళ్ళు ఇసురుడు, బద్దలు కొట్టుడు చేసుడు. ఆయన సక్కమైన పని చేసిండని నేను చెప్తలేను, మహా న్యూస్ ఛానల్ వంశీ ఆయన చక్కటి పని చేసిండని మనం సమర్థిస్తలేం. కానీ ఈ వ్యవహారానికి అంతటికీ ఆద్యం పోసింది మనమే కదా. మన న్యూస్ ఛానల్లో ఫస్ట్ కూడా అట్లనే నడిచినాయి కదా. మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్